నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అంత్యోకయ పట్టణంకి వెళ్దాం. అక్కడ ఏం జరిగింది అనే విషయాల్ని మనం కొన్ని చూస్తున్నాం. వాటిల్లో తిమోతి ఎలా అయితే అక్కడ జరిగిన పనుల్లో, అక్కడ జరిగిన విషయంలో విశ్వాసమును, ఓర్పును, బోధను అవన్నీ నేర్చుకున్నాడు. మనం కూడా తిమోతి వల్లే నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఆది అపోస్తలు ఎలా కదిలేరు, ఎలా చూడండి, సువార్తలు 4 సువార్తలు అని చెప్తారు, కానీ నిజానికి బోలెడని సువార్తలు ఉన్నాయంటండి. ఎలా వచ్చింది సువార్తలు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు వారి కాలంలో ఏమేం జరిగినాయి అని గ్రంథస్థం చేశారు అంతే. ఏం జరిగాయని రాశారు అంతే. అది దొరికాయి. వాటిల్లో ఈ 4టినే పొందుపరిచి రాశారు, పొందుపరిచి కలిపారు అంతే. వాటినే ఇప్పుడు మనం 4 సువార్తలుగా చూస్తున్నాం. నిజానికి ఇంకా ఉన్నారు కదా, ఈ 4 కాదు కదా, ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నోట్స్ రాసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సువార్తలు ఉన్నాయట. అలా అపోస్తల కాలంలో యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని ఒక్కొక్క పట్టణం గురించి లేదా ఒక్కొక్కరు అనుభవం గురించి రాశారు. అపోస్తలుల కాలంలో వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఎలా కదిలేరు అని రాస్తే అది అపోస్తల కార్యాలు అయిందండి. అపోస్తల కార్యాలు ఎలా వచ్చింది? రెండవది, పత్రికలు ఎలా వచ్చాయి? వాళ్ళకి అవకాశం లేక కలవడానికి ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ధైర్యపడాలి, ఎన్నో ఇష్యూస్ ఉంటే ఒక్కొక్క సంఘంలో ఎలా తీర్చుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నిరీక్షణలో ఎదగాలి, ఎలా విశ్వాసంలో ఎదగాలి. అప్పటికే చాలా మంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చెప్పడానికి, కలుసుకోవడానికి అవకాశం లేక లెటర్లు రాసుకుంటే, ఆ లెటర్లు కొన్ని మనకి దీనిలో రాస్తే అవి మనకి పత్రికలు అయ్యాయి. ప్రభు డైరెక్ట్ గా జరగనై ఉంటున్నది ఏమిటి అని చూపించినది రాయిస్తే అది మనకి ప్రకటన గ్రంథం అయింది. అలా మన కొరకు కొంత ఇన్ఫర్మేషన్ దేవుడు మన కోసం పెట్టారు. ఇవన్నీ దేనికి? ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ఆలోచించాలో నేర్పించడానికి, ఏం జరగబోతుంది అనేది మనకి తెలియచేయడానికి, అండ్ ఇలాంటివి ఆల్రెడీ జరిగాయి, సో ఇకను జరగబోతున్నాయి, ఇంకా మన జీవితంలో ఏమి జరిగితే ఎలా ఎదుర్కోవాలో తెలియడానికండి. కమ్యూనికేషన్ అనేది ఆ రోజుల్లో ఇంత ఎక్కువ లేదు. ఇప్పుడు చూడండి, తెల్లవారుగానే మనం ఇన్ని పట్టణాలు మనం కలుసుకుంటున్నాం. ఈ అవకాశం ఆది అపోస్తల్లో ఉండేనా? లేదు. ఆయా పరిస్థితుల్లో, ఆయా కాలముల్లో వారికి ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాలంలో జరిగినవి గ్రంథస్థం చేస్తే అవి ఇలా పొందుపరుచుకొని వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు, మనం నేర్చుకుంటున్నాం. కానీ అక్కడ ఆగిపోవడానికి కాదు మన జీవితం. మన జీవితంలో ఏం చెయ్యాలి, ప్రభు చిత్తం ఏమిటి అని మనం నేర్చుకోవడానికి మనకి ఇది అవసరం. నేను ఏమంటున్నానంటే, నువ్వు ఒక కాలేజీలో జాయిన్ అయ్యావు. ఇప్పుడు ఈ ఇయర్ జాయిన్ అయితే మనం ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? 2026లో రాయాలి, అవునా? అకాడమిక్ ఇయర్ అప్పుడే కదా 26లో మనకి ఎగ్జామ్ వస్తుంది.
నీకు ఆల్రెడీ రాసేసిన పేపర్స్ దొరికాయి అనుకోండి 2016లో, ఓ 10 సంవత్సరాల బ్యాక్వి ఆల్రెడీ పేపర్స్ దొరికినాయి అనుకోండి, నువ్వు అది ప్రొడ్యూస్ చేస్తే సరిపోద్దా? లేదు. ఎగ్జాక్ట్ గా అలాగనే మనకి 2000 సంవత్సరాల క్రితం పేపర్స్ ఇవి ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు మన జీవితం అయిపోయిందంటే కాదు. ఇవి మనకి హెల్ప్ అవ్వాలి ఇప్పుడు మన ఆన్సర్ షీట్ రాయడానికి. హల్లెలూయా. ఆమేన్. ఈ క్లారిటీ మనకి బైబిల్ చదివేటప్పుడు కావాలి. వింటున్నారా? ఈ క్లారిటీ మనకి బైబిల్ చదివేటప్పుడు ఏంటి కావాలి. ఇది లేక చాలా మంది ఎలా అంటారంటే, ఇందులో ఉంటేనే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అని. కానీ దీన్ని మించింది చాలా ఉన్నాయి. ఒకటే రీజన్ చెప్తాను ఏంటి అని, మీరు ఆలోచించండి, అవునో కాదు. హానోకు దేవునితో నడిచెను అని రాశారండి, అవునా? హానోకు దేవునితో నడిచెను అని మాత్రమే రాశారు. తను ఎలా పుట్టాడు, ఎలా నడిచాడు, ఎక్కడి వరకు అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. ఒక్కొక్కళ్ళు 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతికారు కదా. ప్రతి సన్నివేశం రాశారా? సినిమాలో చూపించినట్టు పుట్టుక, వాళ్ళు చనిపోయింది ఎంత, ఎప్పుడు, ఆ సంవత్సరాలు ఎన్ని, బ్రతికిన సంవత్సరాలు ఎన్ని, అంతే రాశారు. ఏమండి, అదే వాక్యం అయితే మరి ఆ లోపల జరిగిందంతా కూడా రాస్తే వాక్యమే అవ్వాలిగా. పోనీ పాత నిబంధనలు వదిలేద్దాం, కొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి ఏం రాశారు? ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే భూమి సరిపోదని చెప్పారు. అంటే అన్ని కార్యాలు రాయలేదనేగా, అవునా కదా? చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఉంటేనే నన్ను నమ్ముతానంటే ఎట్లా? ఆయన ఇదొక్క కార్యమే చేయలా. ఆయన చూస్తే స్వస్థతలు, ఆయన కదిలితే స్వస్థతలు ఎన్ని జరిగాయండి. అన్ని రాయలేదంటున్నా నేను. ఇంకా బోల్డ్ అని మాట్లాడారు, అవన్నీ ఇందులో రాయలా. ఆయా సందర్భాలని బట్టి, ఆయా పరిస్థితుల్ని బట్టి ఆ న్యాయ విధులు, ధర్మ విధులు మన హృదయంలో దేవుడే రాస్తారట. ఆ అనుభవంలోనికి మన తరాన్ని తీసుకుని వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నారు. బియాండ్ మనం ఎలా బ్రతకాలి, నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలి, దేవుని నీతి నెరవేరుస్తూ ఎలా ప్రవర్తించాలి, అవన్నీ కూడా మన కోసం రాశారు. ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు ఎస్తేర్ కాలంలో ఆమె ఒక అన్యుడికి భార్యగా ఉంది. అహష్వేరోషు రాజు ఏం మాట్లాడాడు, ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా ఆమె రాణిగా ఎలా రాణించింది, అసలు బబులోన్ దేశంలో ఎలా ఉంది, ఇవన్నీ రాశారా? ఒక్క సిచ్యువేషన్ రాశారు అంతే. ఏది? హామాను అందరికి చంపాలనుకున్నప్పుడు ఆమె ఏమి చేసింది, ఎలా చేసింది, అంతే అంతే రాశారు. కానీ ఆ చరిత్ర చాలా ఉంది. అది చూసి మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి నేర్చుకోవాలి. ముద్దకని చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి, రూతుని చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇవి ఇలా మనం వాక్యం చదివేటప్పుడు ఫస్ట్ మనకి మైండ్ సెట్ ఇలా మారాలి. ఇవన్నీ కూడా నా కోసం ప్రభు రాయించారు అని. ఇవేంటండి? ఇవన్నీ కూడా మన సీనియర్ రికార్డ్స్. ఆ మాట చెప్పండి. మన సీనియర్ రికార్డ్స్. గడిచిన కాలంలోనే నేను ఇది చెప్పాను, గుర్తుందా? మనకైతే వేరు వేరు బుక్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ వేరేగా, రికార్డ్ బుక్ వేరేగా, వర్క్ బుక్ వేరేగా, మన చేయవలసిన వర్క్ వేరేగా, ఎగ్జామ్స్ పేపర్స్ వేరేగా, క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా కలిపేసి
అవన్నీ అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క అన్ని కలిపేసి టెక్స్ట్ బుక్ లో ఉండవలసిన మ్యాటర్ కూడా ఒక పేజ్ ఇక్కడ, ఇంకో పేజ్ అక్కడ, ఇంకో పేజ్ మధ్యలో ఎక్కడో అలా పెట్టి ఒక పెద్ద గ్రంథం చేసి ఇచ్చారనుకోండి, టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాటర్ ని వెతకడం కష్టమా కదా? చెప్పండి. కష్టమే. ఎగ్జాక్ట్ గా అలాగే బైబిల్లో కూడా దేవుని వాక్యం చొచ్చింపచేశారు. దేవుడే బయలుపరిస్తే తప్ప అది ఎవరికి తెలియదు. అలా దాచిపెట్టారు ఒక ట్రెజర్ ని. ఆమెన్. గొప్ప ట్రెజర్ ని దాచిపెట్టారండి ఇందులోనే. మనకి ఎలా తెలుసా, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేర్పించడానికి ప్రభు అందులోనే పెట్టారు. నాకు ఒక అనుభవం ఉండేది చిన్నప్పటి నుంచి. ఎలా అంటే, ఒక కబోర్డ్ లో మమ్మీ ఏదైనా దాచారనుకోండి, ప్రేయర్ చేస్తారు కదా, బెట్టి ఆంటీ అని పిలుస్తారు కదా, బెట్టి ఆంటీ మా మమ్మీ. ఈ బెట్టి ఆంటీ ఏం చేస్తారు, కబోర్డ్ లో ఏదో ఒకటి దాచిపెట్టేవాళ్ళు. నేను వెతికితే దొరికేది కాదు. మళ్ళీ మమ్మీని పిలిచి మమ్మీ అది ఎవరా అని అడిగితే మమ్మీ వెతికి మళ్ళీ ఇస్తేనే అది దొరికేది. ఎందుకు? ఎక్కడ పెట్టారో మమ్మీకే తెలుసు. ఇక అర్థమైందా? మన ఇంట్లో కూడా మనం ఎక్కడ ఏవి పెట్టామో మనకే తెలుసు. ఆ వాళ్ళు మనం దాయాలి అని గనక పెడితే ఎవరు పట్టుకోలేరు. ఎగ్జాక్ట్ గా అలాగనే ఈ గ్రంథంలో దేవుడు మన కొరకు ట్రెజర్ ని దాచిపెట్టారు. ఆమేన్ చెప్పండి. సో ఇప్పుడు అది ఎవరు వచ్చి ఇవ్వాలి? ఆయనే వచ్చి ఇవ్వాలి. హల్లెలూయా. అది పాయింట్. దేవుడే మనకు మళ్ళీ దాన్ని తెరిచి చూపించాలి. ఒక్కొక్క మాటలో గూఢమైన అర్థాలు దేవుడు మన కోసం పొందుపరిచి ఉంచారమ్మా. ఒక్కొక్క వాక్యంలో అనేక మర్మములు దాచిపెట్టారు. అవన్నీ మనకి కావాలి అంటే అదే ప్రభు మరలా వచ్చి తీసి వెలికి తీసి మన చేతిలో పెట్టాలి, మన కళ్ళకి చూపించాలి. చెప్పండి, మన కళ్ళకి చూపించాలని మన కళ్ళు ఎలా చూడాలి? మనం తేరి చూడాలి. హల్లెలూయా కదా. నార్మల్ గా మనం అలా చదువుకునేది తేరు చూసాడు అంతే, అలా వెళ్ళిపోతాం. కానీ తేరు చూసే అనుభవం ఆల్మోస్ట్ మనం 3-4 దినాల నుంచి లేమా ఉన్నామా లేదా? చెప్పండి. మరి అవన్నీ ఎలా ఎవరు చెప్తున్నారు మనకి? ప్రభువే. ఆ తేరి చూడాలి అనే ఒక తలుపు తీసి లోపల ఉన్న ట్రెజర్ అంతా ప్రభు మనకి ఇస్తున్నారు. ఆమేన్. అలా ఈరోజు మనం అంత్యోకయ పట్టణానికి వెళ్దాం. ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు అక్కడున్న అనేక విషయాలు మనం నేర్చుకుందాం. దానికి హృదయాన్ని సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, దీంట్లో ఏమి రాశారో నేను ప్రార్థన చేస్తున్నా, అందరూ ఏకీభవించండి. ప్రభా, ఇందులో ఏ విషయాలు మీరు దాచి ఉంచారు? ఈ పట్టణంలో మా కొరకు మీరు ఏమి ధాన్యాదులు దాచారు ప్రభా? ఆ రోజు విస్తారమైన పంట పండినప్పుడు ఒక్కొక్క పట్టణంలో ఆయా పట్టణంలో పండిన ధాన్యాలు, ఆయా పట్టణంలో పండిన పంటంతా అక్కడే దాచిపెట్టారని, అది యోసేపు ఆధ్వర్యంలో తీస్తేనే అందరికి ఆహారం అయిందని కరువు కాలంలో మేము చదువుకుంటున్నాం. అలాగనే ఇదిగో ప్రభా, మీరు ఒక్కొక్క పట్టణంలో మీరు కదిలిన ఆ కాలంలో మీరు ఏమేమి ట్రెజర్ అయితే దాచారో ప్రభా, ఈ రోజు మాకు దాన్ని డిస్క్లోజ్ చేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని చూచే కన్నులు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఒక్కొక్క పట్టణం వారు మీ సన్నిధికి చేరి మిమ్మల్ని శాంతిపరిచే పనిలో మేమందరం ఉండుటకు సహాయం చేయండి. ఈ అంత్యోకయ పట్టణంలో జరిగిన కార్యాలను బట్టి మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించండి నాయన. మా కన్నులు తెరవండి, మా ఆలోచన విధానాన్ని మార్చండి. మమ్మల్ని మీ సన్నిధిలో నాతో నిలబెట్టండి. ప్రాణాత్మ దేహాలతో మేము లొంగిపోతున్నామయ్యా.
మీ వాక్యమును మాకు నేర్పించమని, మా హృదయాలు తెరవమని, మా కళ్ళు తెరవమని, గూఢమైన సంగతులు చూసి అనుభవంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని, గ్రహింపులోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని, విశేషమైన వివేకంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 రండి వెళ్దాం. అంతియోకియ పట్టణంలో ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. చదువుదాం మొదటి నుండి 6వ వచనం వరకు చదువుదాం. మొదటి నుంచి 6వ వచనం వరకు. ఇది చదువుకుంటూ మనం సంఘాల గురించి ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. చదవండి. 13వ అధ్యాయం. అంతియోకియ అనగానే తీయాల 13. ఎందుకు? గడిచిన వారం అక్కడే ఉన్నాం. తీయండి, చదవండి. అపోస్తలుల కార్యాలు చదవండి. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాలు. అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ఏర్పరచుకుని వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. చాలు. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని మనం మొదటగా తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ముందుకు కదులుదాం. ఇక్కడట కొంతమంది కలిసి ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నారట. ఉపవాసం చేస్తూ ఉన్నారట. ఒక భక్తుడు ఇలా అన్నారు, ఉపవాసం అంటే నీతో సహవాసం అయ్యా అని. చెప్పండి, ఏమన్నారు? ఉపవాసం అంటే దేవునితో సహవాసం. ఉపవాసం అంటే ఫాస్టింగ్ కాదు, దేవునితో ఫీస్టింగ్. ఏంటండి ఉపవాసం అంటే? దేవునితో ఫీస్టింగ్ అని చెప్పండి. ఉపవాసం అంటే దేవునితో ఫీస్టింగ్. ఆమేన్. అలా దేవునితో ఫీస్టింగ్ లో ఉన్నారు వీళ్ళంతా. అంతియోకియలో ఉన్న సంఘంలో అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా ప్రాముఖ్యంగా చెప్పబడుతున్నారు అంతే. వీళ్ళందరూ కూడా ఉన్నారట అక్కడ. ఎవరెవరు ఉన్నారు? బర్నబా, సిమియోను, లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, ఇంకా సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండిరి. చెప్పండి చెప్పండి, ఎవరున్నారు అక్కడ? ప్రవక్తలను బోధకులను ఉండిరి. చెప్పాలా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? ప్రవక్తలను బోధకులను ఉండిరి. హల్లెలూయా. ప్రవక్తలు కలిసి ఉన్న సమయం, బోధకులందరూ కలిసి ఉన్న సమయం, సంఘస్థులందరూ కలిసి ఉన్న సమయం, కూడి ఏకముగా కూడి ఉపవసించి ప్రార్థిస్తూ ఏక మనస్సుతో ఏకాత్మతో ఉన్న సమయం పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యం చేస్తున్నారు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తా మీకు. పరిశుద్ధాత్ముడట నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఏ పని కొరకు అని గాని, వాళ్ళు ఏం చేయబోతున్నారని గాని వీళ్ళకి ఏమన్నా తెలుసా?
తెలీదు. రెండోది, బర్నబా భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ పని మీద వస్తున్నాడో పంపిన వానికి తప్ప చూస్తున్న వాళ్ళకి తెలుసా? తెలీదు. నేను అంటాను, భూమి మీద ఉన్న వాళ్ళ పర్మిషన్ అడిగి బర్నబాని భూమి మీదకి పంపారా? కాదు. మిగిలిన అపోస్తుల పర్మిషన్ అడిగి సౌలును భూమి మీద ప్రభు పుట్టించారా? లేదు. లేదా. నేనేమంటున్నా తెలుసా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చిత్తం చేత నడిపిస్తున్నారు. యుద్ధం యెహోవాది. చెప్పండి, యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాది. సో యెహోవాకి తెలుసు ఏ సమయంలో ఎవరిని ప్రవేశపెట్టాలో. స్తోత్రం. భూమి మీద నరుని కాలం యుద్ధ కాలం కాదా? యుద్ధకాలమే. భూమి మీద చెప్పాలి భూమి మీద భూమి మీద నరుని కాలం యుద్ధకాలం. యుద్ధ కాలం కాదా? మన యోబులో మాటని మనం ఈ మాటని చదువుతున్నాము. ఎవరితో ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాత్రం మ్యూట్ లో ఉండండి, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ తీసి మాట్లాడచ్చు. చదవండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఏంటంట? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా అంటే మనకి ఏం అర్థం అవ్వాలి? భూమి మీద నరులున్నంత వరకు కూడా యుద్ధమే. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎవరిది? నేనేమన్నా తెలుసా, మొత్తం భూమిని ఒక యుద్ధ భూమిలా చూడండి. రాజు తను ఎవరిని బరిలోనికి పంపించాలో వాళ్ళని భూమి మీదకి పంపిస్తున్నారు. ఆమెన్. అర్థమైందా? సో మన పర్మిషన్ అడిగి దేవుడు పంపట్లా, దేవుని చిత్తం ప్రకారమే పంపిస్తున్నారు. విషయం ఏంటంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత పంపిన వాని చిత్తం నెరవేర్చాలా? భూమి మీదకి నేను వచ్చానని చెప్పి ఇంకా యుద్ధ భూమిలో దిగిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాలా? పంపిన వాని చిత్తం నెరవేర్చాలి. అది పంపిన వాని చిత్తంలో నుంచి తొలగిపోయిన వాడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. మనం కూడా వాడితో కలిసి తిరుగుతున్నాం. ఒక్కసారి తెలుసుకున్నాం, లేదు నన్ను పంపిన వాడు దేవుడని, ఆయన తట్టు చూసాం. ఇక ఆయన ఎలా సైగ చేస్తే మనం ఇక్కడ అలా కదలాలి, ఆయన ఎలా నడిపిస్తే మనం ఇక్కడ అలా కదలాలి. అలా ట్యూన్ అవ్వాలి. ఎవరు అలా ట్యూన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆమెన్. అర్థమైందా? అలా వీళ్ళందరూ ఏక మనస్సుతో చెప్పినానా, ఈ భూమి మీద మనం అందరం ఏక మనస్సుతో ఏకాత్మతో నిండుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుపరుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళందరితో ప్రభు చెప్తున్నారు ఏమని, నేను బర్నబాని సౌలుని పిలిచిన పనికి ప్రత్యేకపరచమని. ఇప్పుడు ఏకాత్మ లేదనుకోండి, అక్కడ ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? బర్నబాని ఒక్కడనే పిలుచుకుంటాడా, మరి నేను అని ఒకళ్ళు మాట్లాడతారు. అవును, బర్నబా కంటే నువ్వు యోగ్యుడివి అని ఇంకొకరు మాట్లాడతారు. రాజకీయాలండి, కంపారిజన్స్, అనవసరమైన రాజకీయాలు, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి, అనవసరమైన మాటలు. అందుకే ప్రభు చెప్తున్నారు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవు కమ్ము. అర్థం, అపవిత్రమైన ఒట్టొట్టి మాటలు, పిచ్చి మాటలు, ఇవన్నీ వ్యర్థమైన మాటలు పలుకుతుంటే నీ మొహం తిప్పుకో. మనం ఏం చేస్తాం తెలుసా? సత్యానికి మొహం తిప్పుకుంటాం. ఏం చేస్తామండి చెప్పాలి? మనం ఏం చేస్తాం?
సత్యానికి మొహం తిప్పుకుంటాం, అబద్ధాన్ని వైపు తిరుగుతూ ఉంటాం. అబద్ధం అట్రాక్ట్ చేస్తుంది. అబద్ధము ఎప్పుడు కూడా అసత్యమేనండి, అబద్ధమేనండి. అబద్ధం ఇంపుగా అనిపించడానికి వీలు లేదు. అబద్ధం మనల్ని మోసం చేస్తుంది, అబద్ధం మనల్ని అబద్ధికులుగా మారుస్తుంది, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నేను చెప్పండి. చూడండి, అబద్ధము చూడండి, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఆపోజిట్ లో ఉన్న అబద్ధం మనల్ని ఏం చేస్తుంది? బంధిస్తుంది, కట్టేస్తుంది, చిక్కులు పడుతుంది. మీకు అర్థమైందా? అందుకే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు అబద్ధం చెప్పకుండానే మనల్ని ఏం చేస్తుంది? ఆ మాటల్లో చిక్కులు పెట్టేస్తుంది. అలా దేవుని ఆలోచన నెరవేర్చడానికి అక్కడ కూడి ఉన్నారట. ఉపవాసం చేస్తున్నారు అంటే ఏంటి? దేవునితో సహవాసం చేస్తున్నారు. వాళ్ళు ఈ లోకపు ఆహారానికి కొంచెం ఫాస్టింగ్ చేసి జీవాహారంతో కొంచెం ఫీస్టింగ్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి సందర్భంలో దేవుడు తన చిత్తాన్ని చెప్తున్నారు. ఇప్పుడు చక్కగా వాళ్ళు స్వీకరించారు. వీళ్ళ మధ్యలో ఏ తారతమ్యాలు లేవు. వీళ్ళందరికీ కూడా ప్రభు మాటే మంత్రం, ప్రభు మాటే వేదవాక్కు. ఆ మాట తప్ప ఇంక ఏది వాళ్ళకి ప్రాముఖ్యం కాదు. అక్కడ ఉన్న మన యేసు ఏం విన్నాడు? పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారు అది వింటున్నాడు. అక్కడ ఉన్న లూకియా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారు అది మాత్రమే వింటున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనకి కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఇటువంటి ఏక మనస్సులోనికి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇలా కదిలితే ఏం జరుగుతుందో చెప్తా. ఇంకా చూడండి, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపమని ప్రభు చెప్పారు. వీళ్ళందరూ కలిసి పంపించారు. ఓకే, ఇప్పుడు శత్రువు అయిన వాడు గనక చొరబడితే ఎలాంటి కబుర్లు తీసుకుని వస్తాడు? ఒకలంటే ఒకరికి పడకుండా, వాడే యోగ్యుడా, మీరు కాదా, వాళ్ళిద్దరే ఉన్నారా, నిన్న కాక మొన్న వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా అని లేనిపోని ఆలోచనలన్నీ పెడితే వాటన్నిటి ప్రకారం మనం యాక్టింగ్ చేసేసి అనవసరమైన గొడవలు పెట్టేసుకొని, మీకు అర్థమైందా? ఇక్కడ ఏకాత్మ ఉంటదా? అప్పుడు చెప్పాలి. ఉండదు. ఏక మనస్సు ఉంటదా? ఉండదు. అప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుందా? నెరవేరదు. అప్పుడు యెహోవా యొక్క యుద్ధం స్పాయిల్ అయిపోద్దా లేదా? అది ఇంతకాలం మన జీవితంలో జరిగేది అదే నానా. మన కుటుంబాల్లో ఏక మనస్సు ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, తండ్రి దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆపోజిట్ లో వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఏకాత్మ ఉన్నట్టేనా? లేదు. తల్లి దేవుని చిత్తం నెరవేరుస్తుంది అనుకోండి, తండ్రి పిల్లలు నెరవేర్చట్లేదు అనుకోండి, అక్కడ ఏకాత్మ ఉంటుందా? ఉండదు. అలా కాకుండా ఫ్యామిలీ మొత్తం దేవుని స్వరం వినేవారిగా ఉంటే ఎంత బాగుంటది! చాలా బాగుంటది, చాలా బాగుంటదండి. నిజానికి మన జీవితంలో దేవుని నీతిని నెరవేర్చే వారిగా మనం మారిపోతాం. శత్రువు అనేవాడు చొరబడలేడు, మాట్లాడలేడు. అనవసరమైన మాటలు మన జీవితంలోకి రావు, అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు మన జీవితంలోనికి రావు. కుటుంబాలుగా రగిలిపోతూ ఉంటాయి. దేంతో? అగ్నితో. ఎలా తెలుసా? మండుచున్న పొద ఒక పొదే కానీ మండుతూ ఉంది, అది పరిశుద్ధ స్థలమే మారింది. అలా ప్రతి కుటుంబం పరిశుద్ధపరచబడుతుంది. ప్రతి కుటుంబం వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. మీకు దేవుడు తోడై ఉన్నాడని అనేకులు చూస్తారు, నమ్ముతారు.
ఖచ్చితంగా వాళ్ళు కూడా అలా మారే అవకాశం ఉంటుంది. అనేకులు పరిశుద్ధపరచబడతారు, అనేకులు రగిలించబడతారు, అవును, భార్యాభర్త అంటే ఇలా కదా ఉండాలి అని అనిపిస్తది. వాళ్ళు కూడా అలా మారడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల మాట వింటున్న, విధేయత చూపిస్తున్న పిల్లల్ని చూసినప్పుడు మిగిలిన పిల్లలందరికీ కూడా ఒక ఆలోచన వస్తదండి ఖచ్చితంగా. అవును గదా! మనం కూడా ఇలా ఉండాలి గదా అని అనిపిస్తది. ఒక్క సమయం కాకపోతే ఇంకో సమయంలోనైనా వాళ్ళలో మార్పొచ్చేస్తూ ఉంటది. మాదిరిగా బ్రతుకుదాం. అలా ఒక్కొక్క కుటుంబం మనం వెలిగించుకుంటూ వెళ్ళిపోదాం. మారదామండి, ఇలా మారదాం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరు ప్రాముఖ్యం? ఇప్పుడు ఎవరి మాట ప్రాముఖ్యం? పరిశుద్ధాత్ముని మాట ప్రాముఖ్యం. అవునా? అవును. అలా మన జీవితాల్లో వాక్యమే ప్రాముఖ్యంగా మారింది అనుకోండి, ఇది సాధ్యమవుతుంది. ఏకాత్మలో, ఏక మనస్సులో, ఏక బంధం కలిగి ఉండడానికి కారణం వాక్యం. వాక్యంలో ఉన్న శక్తి. పరిశుద్ధాత్ముడు వస్తే ఏం తీసుకుని వస్తారు తెలుసా? వాక్యంలో ఉన్న శక్తిని బయటికి తీసుకుని వస్తారు. వాక్యం లోపల ఉన్న శక్తిని బయటికి తెస్తారండి. ఇది ఇలా ఉండగా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన పనిని చేసి పంపించారు. పంపించిన ఫస్ట్ ఎన్కౌంటర్ లోనే, లేదా ఫస్ట్ అడుగులోనే ఏం జరిగిందో చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరముల్లో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. సో ఫస్ట్ ఏం జరిగింది? సమాజ మందిరాల్లో వాక్యం వెలువడుతుంది. చెప్పండి అన్నమాట. సమాజ మందిరాల్లో వాక్యం వెలువడుతుంది. హల్లెలూయా. ఇంకా ఏం జరుగుతుంది చూడండి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అంటే యూదుల్లో కూడా గారడీ వాళ్ళు ఉన్నారు. చెప్పండి అన్నమాట. యూదులలో కూడా గారడీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? దేవుని చిత్తం నెరవేరుస్తూ పంపబడిన వారికి ఎదురవుతారు గారడీ వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? యుద్ధం అండి, ఇది ఒక యుద్ధం. నార్మల్ గా వెళ్ళేటప్పుడు ఈ గారడీ వాణిని గుర్తుపట్టట సాధ్యమా? సాధ్యం కాదు. కాదు. అక్కడ క్లియర్ గా ఉంది చూడండి. గారడీ వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు. చెప్పండి, ఇప్పుడు గారడీ వాడు లేదా అబద్ధ ప్రవక్త ఎలా కదులుతాడు, ఏం చేస్తాడు? మనకి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, మనం నేర్చుకుంటున్నాం కదా. సో అబద్ధ ప్రవక్త ఏమేం చేస్తాడు? అన్ని చేస్తాడు వీడు. ఈ అబద్ధ ప్రవక్త ఎలా కదులుతున్నాడో చూడండి. ఇప్పుడు ఇతడు వివేకము గలవాడైన, 7వ వచనం చదువుతారా? 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవరా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదామండి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాను. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను.
వెంటనే మబ్బును స్తోత్రం. చీకటి అతను కమ్మిన కనుక అతడు చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా వీటిని పరిశీలిద్దాం. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? తేరి చూడాలి. చెప్పాలి, ఏం చేయాలి? తేరి చూడాలి. హల్లెలూయా. రేఖలు. ఇప్పుడు చూడండి, ఇక్కడంట వారు ఆ ద్వీపం అంతటా కూడా సంచరించి ఈ ఈ స్థలానికి వచ్చారట. వచ్చినప్పుడు వివేకము గలవాడైన సెర్గి పౌలు. వివేకం అంటే ఏంటన్నాను? గ్రహింపు. వివేకము, మంచి వివేకం కలిగిన, మంచి ప్రతిదీ కూడా తనకి ప్రతిదీ అర్థమైపోద్ది అన్నమాట. అంత అంత మంచి గ్రహింపు, జ్ఞానం ఉన్న, వివేకం ఉన్న ఒక అధిపతి ఉన్నాడట. ఆ అధిపతికి వాక్యం వినగోరినట. ఆ అధిపతి ఏంటండి? వాక్యం వినాలనుకున్నాడట. అర్థం చేసుకోండి. అతడు బర్నబాను సౌలును పిలిపించి వాక్యము వినగోరెను. వాక్యము వినగోరెను. విషయం ఏంటంట? అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. చాలు, ఇంతే. ఈ రోజు ఇక్కడి వరకే మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లోనే మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. జాగ్రత్త వినండి. వాక్యం వినాలి అన్న ఆశ ఎవరికి ఉంటదో వాళ్ళ ఇంటి బయట వాకిట గారడి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు వేలినట్టు. హల్లెలూయా. అర్థమైందా? ఆ ఈగలు చూసి మనం మిస్ అయిపోయి వెళ్ళిపోతాం. కానీ కాదు, ఆ లోపల వాక్యం కొరకు ఆశపడుతున్న ప్రాణాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గారడి గాల్ని తప్పిస్తే తప్ప నీకు ఆ ట్రెజర్ దొరకదు. వాక్యం వినగోరు ప్రాణం ఉంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి మనం గుర్తుపట్టాలా? పరిశుద్ధాత్మని సహాయంతో మాత్రమే ఇది సాధ్యం. దేవుడు చూపిస్తే మాత్రమే సాధ్యం. ఏమండి, బంగారం కొట్లు ఎక్కువ ఉంటాయా? గిల్ట్ నగల కొట్లు ఎక్కువ ఉంటాయా? పోనీ ఇలా అడుగుతాను, పట్టు చీరల షాపులు ఎక్కువ ఉంటాయా? ఇమిటేషన్ పట్టు చీరల షాపులు ఎక్కువ ఉంటాయా? ఇమిటేషన్ పట్టు చీరల షాపులు ఎక్కువ ఉంటాయి. ఆర్గానిక్ పంట షాపులు ఎక్కువ ఉంటాయా? నార్మల్ పంట షాపులు ఎక్కువ ఉంటాయా? నార్మల్ పంట షాపులు ఎక్కువ ఉంటాయి. అవునా? ఎగ్జాక్ట్ గా అలాగనే వాక్యం వినగోరు హృదయాలు తక్కువ ఉంటాయి. మిగిలినవన్నీ కావాల్సిన వారు ఎక్కువ ఉంటారు. ఆచారాలు కావాలి, వ్యవహారాలు కావాలి, ఆ వాక్యమే అనుకొని కలుసుకుంటారు, కానీ అన్ని రాజకీయాలే. అట్లా బోల్డ్ అంత మంది ఎక్కువ ఉంటారండి. కానీ వాక్యం కొరకు ఆశపడుతున్న ప్రాణాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్నీ ఉంటాయి. కానీ వారి చుట్టూ కూడా ఇవన్నీ, నేను చెప్తున్న సత్యం ఇది, వాక్యం వినాలి అనుకుంటూ ఆశ నిజంగా పడుతున్న వాని చుట్టూ ఖచ్చితంగా ఒక గారడిగాడు పనిచేస్తాడండి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తున్న విషయాలు? అర్థమవుతుంది. కారణం ఒక్కటేనా? నీకు వాక్యం అందితే నీ లోపలికి పవర్ వస్తుంది. నీ చిత్తం ఏంటో, నీ మీద దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమైపోద్ది. నువ్వు దేవుని చిత్తంతో అలైన్ అయిపోతావు. ఇక నిన్ను అపవాది టచ్ చేయలేడు. ఇది ఎలాంటిదో చెప్పనా?
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. వాక్యం వినాలి అని ఆశ కలిగిన వాడు ఒక ప్రమిద దాంట్లో ఒత్తు వేసి రెడీగా ఉన్నవాడు. ఓకేనా? కానీ వాక్యం నిజంగా ఆ ప్రమిదకి తగిలితే అక్కడ ఖచ్చితంగా అగ్ని రగులుతుంది, ఆ ప్రమిద వెలిగింపబడుతుంది. అప్పుడు చీకటి వెళ్ళిపోలే లేదా? అప్పటి వరకు కమ్ముకున్న చీకటి వెళ్ళిపోలే. అందుకే చీకటి కమ్మి ఉంటదండి. ఈ లోకం అంతా దుష్టుని అందే ఉంది, ఈ లోకం అంతా చీకటిగానే ఉంది. ఓకేనా? వెలుగు కమ్మని పలికిన దేవుడు ఎలా అయితే వెలుగు రాగానే వెలుగుకి చీకటికి తేడా వచ్చిందో, అలా వాక్యం కొరకు ఆశపడుతున్న ప్రాణం అలా ఉంటది. కానీ ఆ వాక్యం వచ్చి తగిలితే ఈ ప్రాణం వెలిగింపబడుతుంది, ఈ జీవితం వెలుగుమయమై మారుతుంది. వెంటనే అప్పటి వరకు కూడా కమ్ముకొని ఉన్న చీకటి వెళ్ళిపోవాల్సిందే. కానీ అప్పటి వరకు ఒక పోరాటం ఉంటది. మీరు చూడండి, చేపల మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఎక్కడైనా అంటే మామూలుగా షాప్ కి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఎక్కువ మంది కనపడరు కానీ కొంచెం గుంపులుగా కూడి ఎక్కడైనా కనపడ్డారు అనుకోండి, అక్కడ ఏదో జరిగిందని అర్థమా కాదా? ఏదో జరిగి ఉండాలి, లేకపోతే అక్కడ ఏదో ట్రెజర్ ఉండాలి. ఇంకొక యాంగిల్లో చెప్తా. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకో, వెంటనే అందరూ గుంపుగా కూడిపోతారా లేదా? కూడిపోతారు. అప్పుడు మనకి వెంటనే అర్థమైపోద్ది ఇక్కడ ఏదో జరిగింది అని, ఇక్కడ ఏదో జరిగిందని మనకు అర్థమవుతుంది. అలా నీకెక్కడైనా గారడీ వాళ్ళ కదలికలు తెలుస్తుంటే నీకు అర్థం అవ్వాలి, వాళ్ళని తప్పిస్తే అక్కడ ఒక ట్రెజర్ ఉందని. తేనెటీగలు ఎక్కడైనా తిరుగుతున్నాయి అనుకోండి, వాటిని తప్పిస్తే నీకేం దొరుకుతుంది? హల్లెలూయా. చాలు, అర్థమైందా ఇప్పుడు? నీకు గారడీ గాళ్ళు తిరుగుతున్నారు అంటే అక్కడ వాక్యం కొరకు ట్రెజర్ ఉంది, అక్కడ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నా, కళ్ళల్లో ఒత్తులేసుకుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రమిదల్లాగా ఉంటారు. ఎదురు చూస్తున్న వారు ఏం చెప్తారండి? కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాను అంటారు. దాని అర్థమైంది, ఎదురు చూస్తున్నది వస్తే వీళ్ళు వెలిగింపబడతారు, అదే కదా దాని అర్థం. వెయిటింగ్ అండి, చెప్పండి, వెయిటింగ్ అని. వెయిటింగ్. ఈ రోజు ఎన్ని పట్టణాలు కళ్ళల్లో ఒత్తులేసుకుని వెయిటింగ్ తెలుసా? ఎందుకు? కన్నులు వెలిగింపబడాలని. కన్నులు గనక వెలిగింపబడితే దేహం అంతా వెలుగుమయమై మారిపోతుంది. మీకు అర్థమైందా? అలా ఒక్కొక్క పట్టణంలో వీళ్ళు ఎన్ని పట్టణాలు దాటొచ్చారు చూసారా మీరు? అంతియోకయలో ఒకరు మాట వింటే, ఉపవాసం ఉండి దేవుని చిత్తం నెరవేర్చాలని మాట వింటే, పాపు అనే ఊరిలో గారిన వారికి అసలు స్తోత్రం. కామాన్ ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు మనం అందరం అందరూ మనం ఏకాత్మతో ఏక మనస్సుతో కదిలి గనక దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడి ఆయన మాట వింటే చాలు, పట్టణాల్లో ఉన్న గారడి వాళ్ళందరికీ ఎసరు ఏంటి? అది నువ్వు గారడి వాళ్ళని గుర్తుపడితే, అమ్మో ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పేసిన అర్జున్
అనద్దు. నీకు అర్థం అవ్వాలి. అది కొంచెం తప్పిస్తే, ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి అంటే అర్థం లోపల తేనె ఉందని. గారడి వాళ్ళు ఉన్నారంటే అర్థం ఆ లోపల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్న కొంతమంది పట్టబడి అక్కడ ఉన్నారని. అర్థమైందా ఇప్పుడు? ఈగలు వాళ్తున్నాయి అంటే అక్కడ ఏదో స్వీట్ ఉందని అర్థం. మనం ఏంటి, పిచ్చి ఈగలని చెప్పి వెళ్ళిపోతాం, అమ్మో తేనెటీగలని పారిపోతాం. ఇలా అసహించుకున్నా, అలా భయపడినా ఈ ట్రెజర్ దొరకదు. 2 ఎక్స్ట్రీమిటీస్ చెప్పండి. ఇలా అందరు చెప్పాలి. ఇలా అసహించుకున్నా, అలా భయపడినా ఆ ట్రెజర్ దొరకదు. అర్థమైందా? ఈ ఏరియాలో మనం ఏం చేయాలి? ఈ ఏరియాలో మనం తేరి చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? తేరి చూసే అనుభవం కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన కంటిలో ఉన్న దూలం తీసివేసుకుంటామో తేరి చూడగలమండి. సౌలుగా ఉండిపోయింటే తేరి చూడగలిగేవాడా? పౌలుగా మారడానికి తన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకున్నాడు. అప్పటి వరకు దూలం ఉన్నంత వరకు ఎలా ఉన్నాడు? డేంజర్ గా ఉన్నాడు. విశ్వాసంలో ఉన్న వాళ్ళందరినీ కొడుతూ ఉండేవాడు, చంపుతూ ఉండేవాడు, చెరసాలలో వేస్తూ ఉండేవాడు, హానికరంగా ఉన్నాడు, మోసకరంగా ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆ దూలం తొలగిపోతే, ఆ కన్నులు తెరవబడితే, ఇదిగో చూడండి, గారడిగాళ్ళ పని పడతాడు అనమాట. హల్లెలూయా. తేరి చూడడం సాధ్యం. ఈ రోజు మనం అందరం ఇది నేర్చుకోవాలి. మనం ఫస్ట్ ఏకాత్మ ఏక మనసుతో కలిసి మనతో ఉన్న సహవాసంలో ఉన్న వాళ్ళతో కదలాలి. అప్పుడు మాత్రమే పంపబడతాం. అప్పుడు మాత్రమే ఒక్కొక్క పట్టణం రగిలింపబడుతుంది. గారిడిగాల పని ఉంటది. ఏంటండి, పాపు అనే ఊర్లో మాత్రమే గారిడిగాడు ఉన్నారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తే అక్కడండి. పేతురు యోహాన్లు అప్పుడు ఫిలిప్ పనిచేస్తున్న ఏరియాకి వెళ్ళారు. ఏమైంది? అక్కడ గారిడిగాడు లేడా? ఉన్నాడా లేదా? అన్నాడు. నేనంటే ఏ పట్టణం వెళ్ళినా వీళ్ళు ఉంటారు. అక్కడ ట్రెజర్ ఉంది అంటే వీళ్ళు ప్రెసెంట్. నువ్వు ఏమైనా ఇన్విటేషన్ ఇవ్వాలా ఈగలకి? ఇక్కడ బెల్లం ఉంది కమ్మని, ఆటోమేటిక్ గా వస్తాయి స్మెల్ చూసి. అలా వాక్యం కొరకు అంత ఎందుకండి, మీరు టెస్ట్ చేయండి. మీలో వాక్యం కొరకు ఆశ ఉందా? మీ చుట్టూ గారడి వాళ్ళు తిరుగుతారు. అవును. ఎవరు ఆపలేరు నాన్న, ఎవ్వరు ఆపలేరు. లోపల ఆశ అధికమగును గాక. ఆమేన్. 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 అక్కడ అధిపతికి వాక్యము వినగోరెను. చెప్పండి, ఎవరు ఆపగలిగారు? అయితే ఆ ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఇది జరుగుతుందండి, భయపడద్దు. ఆ ఎలుమ గారడి వాడు ఏం చేస్తున్నాడు? విశ్వాసం నుంచి తొలగించాలని ప్రయత్నం చేసి విశ్వాసంలోకి నడిపించడానికి వచ్చిన వారిని ఎదిరిస్తున్నాడు. ఎవరండి వచ్చిన వాళ్ళు? పౌలు బర్నబా. చెప్పండి అన్నమాట. పౌలు బర్నబాలు వాక్యమును పట్టుకుని వచ్చారు. వాక్యము ఇప్పుడు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వినడానికి అధిపతి రెడీ, చెప్పడానికి సౌలు బర్నబా రెడీ, ప్రార్థించడానికి అంతియోక్యలో సంఘము రెడీ. ఆమేన్.
ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు గారడీగాడు అవుట్ అవుతాడు అన్నమాట. కానీ ఈ గారడీవాడు చేస్తాడండి ప్రయత్నం, ఎంతగా తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూసారా? మీరు ఆలోచించండి. ఇటు వెళ్ళి విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనకి తెలియదు. వాళ్ళు అలాగంట, వాళ్ళు ఇలాగంట అని లేనిపోనివన్నీ చెప్తాడు. లేదా నువ్వు వాళ్ళ మాట వింటే నీ నీ ఇంట్లో కష్టాలు వచ్చేస్తాయి అని చెప్తాడు. లేకపోతే ఈ ఒకవేళ ఈ అధిపతి ఇంట్లో ఏదైనా నష్టం గాని ఏదైనా కష్టం గాని జరిగింది అనుకోండి, అదిగో ఆ సౌలు ఆ పౌలు ఆ బర్నబా వచ్చారు కదా, నువ్వు వాక్యం వింటున్నావు కదా, వాళ్ళ మాట వింటున్నావు కాబట్టి నీ ఇంట్లో ఈ కష్టం వచ్చిందని చెప్తాడు. సంభవం అండి, విశ్వాసం నుంచి తొలగించడానికి వాడికి బోల్డ్ అని అబద్ధాలు. ఏమండి, సత్యం అయితే ఒక్కటే ఉంటది కానీ అబద్ధం ఎన్ని బోల్డ్ కదా, అవునా? 9,000 మన రేషియో ఎంత? 9,999 మాటలు, 99 దారులు. వాడు ఏదో ఒక దారిలో పనిచేస్తాడండి. ఇంకా అక్కడేమో ఆ మాట చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు వాక్యం చెప్పడానికి వీలు లేదు అని చెప్పి సీరియస్ అయిపోతున్నాడు, ఎదిరిస్తున్నాడు. ఏదో రకంగా నయానో భయానో, చెప్పండి. నయానో భయానో. నయానో భయానో వాక్యం నేర్పించడు ఈ అయ్యగారు. ఏం చేస్తున్నాడండి? విశ్వాసులు తొలగించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు, అన్ని విఫలమే. అధిపతి వాక్యం వినకుండా చేయగలిగాడా? వాని ప్రయత్నాలు ఏమైనా ఫలించాయా? లేదు. నేనేమంటున్నాను తెలుసా, ఇంత పకడ్బందీగా ఇదంతా జరగడానికి కారణం అక్కడ ఉపవసించి ప్రార్థించిన ప్రార్థన. హల్లెలూయా. రెండవది, వీరు ఉపవసించి ప్రార్థించుటకు కారణం దేవుడు ఆ రోజు బర్నబా మీద సౌలు మీద కలిగి ఉన్న ప్రణాళిక. మీరు చూడండి, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అంటే అర్థం ఇలా చెప్తా. ఒక పొలం ఉందనుకోండి, నీ చేతిలో ఆల్రెడీ విత్తనం ఉంటుందా లేదా? నువ్వు దాన్ని విత్తడానికి ఆ పొలాన్ని దున్నుతావు, దున్ని అంత కరెక్ట్ గా పెట్టి కరెక్ట్ టైంలో తీసుకెళ్లి విత్తనం వేస్తావు, అవునా? సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే దేవుని చిత్తం ముందా, ఇలా ప్రార్థన ముందా? దేవుని చిత్తమే ముందు. దేవుని చిత్తమే ముందు. చేతిలో వాక్యం, చేతిలో విత్తనం లాగా దేవుని చిత్తమే ముందు. ఇప్పుడు చేతిలో ఉన్న విత్తనం కోసం నువ్వు దున్నావా? దున్నిన దానికోసం విత్తనం తెచ్చావా? విత్తనం కోసం దున్నాం. హల్లెలూయా. ఎగ్జాక్ట్ గా అలాగనే దేవుని చిత్తం అక్కడ ప్రవేశపెట్టాలని, అక్కడ నెరవేర్చాలని దేవుడు కొంతమందిని ఉపవాసంలోనూ ప్రార్థనలోనూ ఉంచారు. ఒక యూనిటీలోకి తీసుకుని వచ్చారు. ఏక మనస్సు కలవారిగా వారందరూ ఏకాత్మలో ఆ దేవునితో కలిసి దేవుని వాక్యం మాత్రమే ప్రామాణికంగా పెట్టుకొని, ఇక మిగిలినవన్నీ రిజెక్ట్ కాదని వారు ఎప్పుడైతే తీర్మానం తీసుకుని రెడీగా నిలబడ్డారో అక్కడ ఆయన చిత్తంను ఆపలేని విధంగా ఆయన చిత్తం నెరవేరింది. ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఇవి. మనం ఉన్న సహవాసంలో ఏకాత్మ ఏక మనస్సు కలిగి కదలాలి. వీళ్ళల్లో భిన్నాభిప్రాయాలుంటే ఇదంతా సాధ్యమయ్యేదా? అవదు. నేను అంటాను, ఆ పాపులో ఉన్న గారిడిగాడు ఈ అంత్యోకయలో కూడా పనిచేయగలడు. ఎందుకు? అద్దరికి వెళ్దాం అన్నప్పుడే ఆ దరిన ఉన్న అపవాది శక్తులన్నీ గుర్తుపట్టేస్తాయి ఇక్కడ ఎవరు రాబోతున్నారని. ఏమండి, మన ఇన్స్టిట్యూట్ లో ఒక ఆఫీసర్ మారుతున్నారు, ఎవరు రాబోతున్నారు ముందు తెలీదా మనకి? ఇక్కడ కనీసం 2 రోజుల ముందైనా పలానా వాళ్ళు రాబోతున్నారంట అని తెలీదా? ఇన్ఫర్మేషన్ రాదా? వస్తుందా రాదా? వస్తుంది. అలా
వాక్యం చేత నింపబడి వెలుగు మయమై మారి నువ్వు ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియా వైపు వెళ్తున్నావు అంటే నీ డైరెక్షన్ ని చీకటి గుర్తుపట్టదా? పడుతుంది. పట్టి చేసే పని ఏంటి? తుఫాన్ రేపాల, గాలి రేపాల, ఆటంకాలు తీసుకురావాలి. అవే కదా వాడు చేయగలిగిన పనులు. అవును, ఏమైనా ఆపగలిగారా? ఆపలేడు. హల్లెలూయా. నేను అదే అంటున్నాను, ఈ గారిడి గాడు పాపులో మాత్రం కాదు, అంత్యకొయలో కూడా పని చేయగలడు. ఎందుకు? గుర్తుపడతాడు కాబట్టి. వాడి పని ఒకటే కదా, విశ్వాసంలోకి వెళ్లకుండా ఆపడం, తిన్నని మార్గంలో ఉన్న వాళ్ళని ఎదిరించడం, తప్పించడం. ఇదే కదా వాడి పని. గుర్తుపట్టాలా నానా? గుర్తుపట్టాలా? మనం అందరం ఏకాత్మతో కదిలితే ఆయా పట్టణాల్లో పనిచేస్తున్న గారడి వాళ్ళ ఆటలని ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఎదురు పడినప్పుడు తేరి చూసే అనుభవంలోకి వెళ్తాం. ఆమేన్. ఆమేన్. ఇంకా తేరి చూస్తే ఏం జరుగుతుందో మంగళవారం రోజు చూసుకుందాం. ఇక్కడ ఈ ప్రార్థన చేసుకుందాం, ఒక్కొక్క సంఘం ఇలా తయారవ్వాలని. ఆమేన్, ఆమేన్. అవునండి. ఒక రోషంతోనే చెప్తున్నా, ఈ రోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే విశ్వాసులకి ఆగిపోవడం కాదు. ఇదిగో ఇలా పంపబడుతున్న వారే మారాలి. ఆమేన్. ఆమేన్. ఎన్ని పట్టణాలండి, ఎన్ని పట్టణాలు దాటి వచ్చారు చూసారా? సెలూకైకి వచ్చారు, అక్కడి నుంచి కుప్రాకి వెళ్ళారు, అక్కడి నుంచి సలమీలో ఉన్నారు, అక్కడ వాక్యం బోధించారు, అక్కడేం ఆగిపోలా. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? పాపు అనే ఊరికి వచ్చారు. జస్ట్ 2 వచనాల్లో ఇన్ని పట్టణాలు తిరిగేశారు. మనం ఎన్ని పట్టణాలు వెళ్తున్నామండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ ఇప్పుడు వచ్చే వారం రావాల్సిన పట్టణానికి కదలడానికి ఎంతమంది రెడీ? మనం ఎన్నో ఉండాలి తెలుసా మన ప్రయాణం? ఒక రోజులో 4 పట్టణాలు కవర్ చేయాలి. చెప్పండి అన్నమాట. ఒక్క రోజులో 4 పట్టణాలు కవర్ చేయాలి. మీకు అర్థమైందా ఎంత నత్త నడకలు నడుస్తున్నామని మనం? అసలు ఏమి పెట్రోల్ లేని కాలంలో వాళ్ళంతా తిరిగారండి. డీజిల్ ఉండేనా వాళ్ళకి అటు ఆ కాలంలో? చెప్పండి. లేదు. కార్లు ఉన్నాయా? ట్రైన్లు, బస్సులు ఉన్నాయా వాళ్ళకి? లేదు. ట్రైన్లు, విమానాలు ఉండేనా? సత్యం చెప్పండి, ఎవరు ఎక్కువ పరిగెట్టాలి? వాళ్ళే మనమా? మనమే. మనం ఉన్న ఊరు కదలలేం. ఎన్ని సాకులో, ఎన్ని వంకలో, పిల్లట్టు వచ్చినా ఆగిపోతాం మనం. అంటే నేను అనేది అంత చిన్న ఆలోచన అండి. ఇంకా మనం ఎలా ఉన్నాం చెప్పనా? ఏ ఆటంకం వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఇక ఎందుకు రావు? అసలు గారడీ వాళ్ళు మొత్తం కవర్ చేసేసి నిన్ను బయటికి రాకుండా చేయడమే వాళ్ళ పని. ఈ అధిపతికి వాక్యం వినాలని ఆశ ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళేమో అబద్ధాలు చెప్తూ ఉంటారు, అటు వచ్చే వాళ్ళని రానివ్వరు. ఎన్ని ఆటంకాలు ఉన్నాయి తెలుసా? కానీ ఆ లోపల ఆశ నిన్ను ఆపడానికి వీల్లేదు. ఆ అధిపతి వాక్యం వినకుండా ఆపలేకపోయారు ఎవరు. ఎలా జరిగింది ఇదంతా? ఇటు నుంచి ఎంత పవర్ఫుల్ గా సౌలు, బర్నబా వస్తున్నారో అటు నుంచి అంతే ఆశతో, ఆసక్తితో వాక్యం వినడానికి రెడీగా రావాలి. అందరూ అలా ఏకాత్మతో, ఏక మనసుతో కదిలి వస్తారు. ఎందుకు జరగవండి కార్యాలు? జరుగుతాయి. ఆమేన్. నేనేమంటున్నా తెలుసా? నువ్వే పట్టణానికి వెళ్ళబోతున్నావు నీకు తెలీదు, కానీ నువ్వు రాబోతున్నావు అని ఆల్రెడీ అక్కడ అవి గుర్తు పెట్టి నిన్ను ఆపుతున్నాయి. హలో, దాటునా? ఈ రోజు ప్రార్థన చేద్దామా?
ఏంటి మన కాన్ఫిడెన్స్ కోసం కాదు నేను అనేది, మొత్తం మన జర్నీ మొత్తం అంటున్నా నేను. మన రోజు రోజు ఒక్కొక్క రోజు కనీసం ఒక 2 పట్టణాలు టచ్ చేసే వారిలాగా మనం మారాలి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు కనీసం ఫిజికల్ గా వెళ్ళక్కర్లేదు, కనీసం ఇంకెవరికైనా వాక్యం షేర్ చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు వింటున్న వాక్యం వృద్ధి ఎలా కలుగుతుంది? అరే, ఒక తలాంత్ ఉన్నవాడే అలా దాచిపెట్టుకుంటే, భూమిలో కప్పెట్టేసినట్టు అలా కప్పుకుని ఉంటే ఏం ప్రయోజనం వచ్చింది? షావుకారు దగ్గర అయినా పెడితే వడ్డీ వచ్చేది అన్నారు ప్రభు, అవునా? 2 తలాంతులు ఉన్నవాడు 4 చేశాడండి, 5 తలాంతులు ఉన్నవాడు 10 చేశాడండి. నేను అంటున్నాను, నువ్వు ఒక్కటి వాక్యం వింటున్నావే, నువ్వు ఎవరితో షేర్ చేస్తున్నావు రోజుకి? చెప్పండి, నిజం చెప్పండి. మట్టి పెళ్ళల్లో దాచేస్తున్నాం మన విత్తనాన్ని, వింటున్నాం, మర్చిపోతున్నాం. ఏమొచ్చింది ఆ గుజ్జులో పెట్టుకుని? ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఏం రాదు. నువ్వు షేర్ చేయి, నువ్వు నోరిప్పు, నీలో కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అరే, కనీసం నువ్వు వేరే పట్టణానికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఉన్న పట్టణంలో నీ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరో ఒకరితో ఏదో ఒక మాట మాట్లాడుతావు కదా, షేర్ చేయి, వాక్యం షేర్ చేయి. నేను మన ప్రేయర్ టీమ్ కి యాడ్ చేయనట్లే, మీరు అర్థం చేసుకోండి కొంచెం. మనకేం బ్యానర్లు అక్కర్లే, మనమేం పాపులారిటీ కోరుకోవట్లేదు. నీ లోపల ఉన్న 2 తలంతులు నువ్వు వృద్ధి చేయకపోతే 4 ఎలా అవుతాయి అంటున్నా. నువ్వు వింటున్నావు ఓకే, నీ నోటితో పలకకపోతే అది ఎలా వృద్ధి అవుతుంది? మాట్లాడరే, షేర్ చేస్తామని చెప్పచ్చు కదా. షేర్ చేస్తాం. అందరు మ్యూట్ తీసి చెప్పండి, మేము షేర్ చేస్తామని చెప్పండి. మేము షేర్ చేస్తాం. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంటనే మాట్లాడడానికి ఒక పర్సన్ ఉంటారే, ఎవరో ఒకరితో మాట్లాడుతావు కదా, చెప్పు వాళ్ళతో, ఈ రోజు మేము ఇది విన్నాం, ఇది నేర్చుకున్నాం, షేర్ చేయి. ఈ రోజు ఈ వాక్యం నేర్చుకున్నాం, మనం ఇలాగ ధైర్యంగా కదలాలట, ఏక మనసుతో ఉండాలట. దేవుడు ఎవరినైనా నియమిస్తే మనం అందరం వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి నేర్చుకున్నది చెప్పండి. మీరు చెప్తున్నప్పుడే మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. మీరు నోరిప్పినప్పుడే మీరు ఎలా కదులుతున్నారో మీకు అర్థమవుతుంది. జీవితంలో మార్పులు వస్తాయి, కదలికల్లో మార్పులు వస్తాయి. వింటున్న వాక్యం మన జీవితాన్ని మార్చకపోతే ఏం ప్రయోజనం? రేపటి దాకా టైం లేదు, ఈ రోజు పని ఈ రోజు అయిపోవాలి. రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, నానా ఈ లోపల ఇంకా 2 వచ్చి చేస్తాయి, ఎప్పుడేం చెప్తావు? మన అన్నం తినేటప్పుడే 3 పూటలు గెలిపి ఒకసారి తినలేం కదా. అలాంటిది మనం ఏం షేర్ చేయగలం? అన్ని పాసిపోయిన కూరలు అయిపోతాయి, ఏం షేర్ చేస్తావు? అందుకే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, వింటున్న వాక్యం అలా ఆగిపోవడానికి వీల్లేదు. కనీసం నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేయనా? ఇంట్లో కనీసం ఒక్క వ్యక్తి లేరు అనే వాళ్ళు ఉన్నారండి? అంత ఏకాకులు ఎవరైనా ఉన్నారా? నేనున్న భూమి మీద నాకు ఇంకో పర్సనే లేరని చెప్పిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. మనుషులతో సావాసం లేని వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? చెప్పండి. ఈ రోజు నుంచి పద్ధతి మార్చుకుందాం. ఎన్నో మాటలు మాట్లాడతాం, లేదు వాక్యం మాట్లాడు, పవర్ జనరేట్ అవుతుంది. ఆమేన్. సోది మాటలు మనకెందుకండి? సోదిగాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుకొని. సంఘంగా దేవుడు ఎందుకు నియమించారు? ఎందుకు సహవాసంలో పెట్టారు? వాక్యం వర్ధిల్లాలని. మన వాక్యంలో వర్ధిల్లాలని, మనలో వాక్యం వర్ధిల్లాలని. అర్థమైందా? నీలో నేను, నాలో నువ్వు అంటే ఏంటండి అర్థం? వాక్యం మనలో, మనం వాక్యంలో. ఇలా మారాలని ప్రార్థన చేద్దాం. మారిన ప్రతి వ్యక్తి, వెలిగింపబడిన ప్రతి వ్యక్తి అక్కడ ఉండరు, ఖచ్చితంగా ఇంకొకరిని వెలిగిస్తారు. నీ లోపల ఈరోజు ఈ ఫైర్ అంటుకొని, వాక్యం మీద ఆశ ఉంది నిజమే, కానీ నీ చుట్టూ ఉన్న గారిడిగలు తొలగిపోవాలి అంటే
దేవుడు కొన్ని కార్యాలను రెడీ చేస్తున్నారు. ఆమెన్. ఆమేన్. మన యొద్దకు వచ్చిన వాక్యం మనం ఇంకొకరి యొద్దకు తీసుకుని వెళ్ళాలి నాన్న. తయారవుదాం, ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.